హాయ్ హలో నమస్తే. నా పేరు సూర్య. ఈ వీడియో వచ్చేసరికి డే 5 ఇన్ మనాలి అండి. ఆల్మోస్ట్ 3 మంత్స్ బ్యాక్ మనాలికెళ్ళాను. అయితే వీడియో అయితే అప్లోడ్ చేయడానికి ఇప్పుడు టైం కుదిరింది. అంటే ఎడిటింగ్ ప్రాబ్లమ్ వల్ల వీడియో అయితే లేట్ అయిందండి. సో హోప్ యూ విల్ అండర్‌స్టాండ్. నెక్స్ట్ అయితే నేను హైదరాబాద్‌కి వెళ్ళబోతున్నాను. సో హైదరాబాద్‌లో ఎక్స్‌ప్లోర్ చేసిన ప్రతిదీ వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. నెక్స్ట్ అయితే కొంచెం వీడియోస్ తొందరగానే వస్తాయి. సో థాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ డే 3 టిఫిన్ ఏంటంటే ఆలూ పరోటా విత్ పెరుగు, వెజ్ శాండ్విచ్ విత్ సాస్, మసాలా టీ. ఫైనల్గా 2 డేస్ మనాలిలో గడిపాక ఇవాళ కుల్లుకి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడంతా గేమ్స్, రైడ్స్ ఉంటాయి. లైక్ పారాగ్లైడింగ్, హాట్ బెలూన్స్, రివర్ రాఫ్టింగ్, ఇంకా చాలా లైవ్ గేమ్స్ కూడా ఉంటాయి అనమాట. కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇంకా అలా వెళ్లే దారిలో మా వాళ్ళు డ్రైవర్ని అయితే ఒకటే విసిగిచ్చేశారు. ఇంత దూరం వచ్చాక యాపిల్ ని లైవ్ లో చూడకపోతే ఎలా అని డ్రైవర్ని అయితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేసి చంపేశారు అనుకోండి. ఆయనేమో ఒకటే మాట, ఇది సీజన్ కాదు సార్, ఏప్రిల్ నుంచి యాపిల్ పంట స్టార్ట్ అవుతుంది, మీరు యాపిల్స్ చూడాలంటే మే, జూన్ లోనే ఉంటాయి, ఇప్పుడైతే ఎక్కడ ఉండవు అని. కానీ మా వాళ్ళు ఎంత గట్టిగా మేనిఫెస్ట్ చేశారంటే యాపిల్ చూడాలి అని, వెళ్లే దారిలో మాకైతే ఒక యాపిల్ తోట కనపడింది. దగ్గరికి వెళ్ళి చూస్తే అవి యాపిల్స్ కాదు, జపానీ ఫ్రూట్స్ అన్నమాట. అయినా సర్లే అని ఫోటోలు దిగుతా ఉన్నామా, లోపల ఒక చెట్టు కనపడింది. అది దగ్గరికి వెళ్ళి చూస్తే గ్రీన్ యాపిల్ అన్నమాట. సో ఓనర్ అయితే అడిగి పర్మిషన్ తీసుకొని వెళ్ళాము ఫొటోస్ కోసం అని. కానీ ఓనర్ అయితే ఎంత మంచోడంటే తలా ఒక యాపిల్ తీసుకొని తినండి అన్నాడు. సో ఇంకలా మేము యాపిల్ అయితే కోసుకొని తిన్నాం అన్నమాట. డైరెక్ట్ చెట్టుగా ఏదో తింటున్నావు. సూపర్ అయితే ఉంది. ఇంకా అలా యాపిల్స్ తో కొన్ని ఫొటోస్ దిగేసి పక్కనే ఉన్న రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ ఒక యాక్టివిటీకి 7,500 తీసుకున్నారు విత్ ఫొటోస్ అండ్ వీడియోస్. పర్లేదు, వన్స్ ఇన్ ఏ వైల్ ఇలాంటివి ట్రై చేస్తాం కాబట్టి తప్పులేదు అనిపించింది. చాలా ఎంజాయ్ చేసాం. ఈరోజైతే మనం రివర్ రాఫ్టింగ్ చేస్తున్నాం. ఎంజాయ్ ఎంజాయ్ కరో. మనాలిలో రివర్ రాఫ్టింగ్ adventurous. Enjoy the ride, okay? Okay, sit down, get down. Okay, come back. Okay, relax. आ रहा है, मजा आ रहा है भैया. कुछ बोलो भैया, बोलो. अच्छा अच्छा राइड है, अच्छा राइड है. मनाली को राइड करो. मనందరం रिवर राफ्टिंग చేస్తున్నాం. भैया आप लोग कहाँ से है? आंध्रा से. मनाली फर्स्ट टाइम आया? अच्छा है मनाली की, ऐसा ही है. अच्छा है. ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ. నిన్నవంటే సరదాగా ఉంటుంది, ఆమె సన్నగా నవ్వింది, ఆమె సన్నగా ఓకే బ్యాక్ బ్యాక్ బ్యాక్. Relax. Relax. Baka.
भैया हैवी ड्राइवर है। ओके बैक ओके कम बैक చాలా చాలా అద్భుతంగా ఉంది. కావాలంటే కంపల్సరీ రాండి మనాలి. అడ్వెంచరస్ గా ఉంది. చాలా ఎంజాయ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా రివర్ రాఫ్టింగ్ చేయాల్సిందే. నీళ్ళలో కొట్టుకోపోవాలంటే चलो 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 भैया रोप नहीं छोड़ना ठीक है या चलो भैया गो अगर आना तो भैया मुझे बोलना ठीक है मैं ऊपर लाता हूँ चलो भैया चलो चलो फास्ट फास्ट जल्दी जल्दी इसको छोड़ो भैया उस पार से रोक करो आना तो भैया मुझे बोलना मैं ऊपर लाता ठीक है कैसा लग रहा है भैया एंजॉय मजा आ रहा है सबको आना ओनली वीडियो बनेगा छोड़ो भाई इनके ऊपर लो इनके ऊपर लो हाथ में देना भाई जैकेट दो जैकेट हाथ दे दो ये छोड़ो हाथ छोड़ो भैया हाथ छोड़ो हाथ छोड़ो हाथ छोड़ो छोड़ो रोप छोड़ो रोप छोड़ो रोप छोड़ो रोप छोड़ो हाँ भाई एंजॉय मजा आया ओके भैया हैप्पी एंडिंग कैसा रहा आप सबका एक्सपीरियंस बहुत अच्छे है जी. मजा आया सबको ओके नेक्स्ट टाइम फिर से आना भैया ओके ओके क्या बोलना चाहोगे भैया कुछ हिंदी में बात करना. हिंदी में बात करना. कुछ भी जैसे भी करना है आपको भैया बोलो आप बोलो कुछ भी बोलो 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 రివర్ రాఫ్టింగ్ రైడ్ అనేది చాలా ఎంజాయ్ గా ఉంది. ఖచ్చితంగా మనాలి వస్తే రివర్ రాఫ్టింగ్ ని ఖచ్చితంగా ఎంజాయ్ చేయాలి. కంపల్సరీ ఎక్కాల్సిన రైడ్ అంటే కంపల్సరీగా రివర్ రాఫ్టింగ్. భయ్యా అయితే చాలా పెద్ద హెవీ డ్రైవర్. ओके भैया थैंक यू हैप्पी ड्राइवर ఓకే భయ్యా సే బాయ్ ఇప్పుడే రివర్ రాఫ్టింగ్ చేసి వచ్చి రివర్ పక్కన కూర్చొని మోమోస్ అయితే తింటున్నాం. పక్కనే వైష్ణవి దేవి టెంపుల్ కాబట్టి ఇక్కడ చికెన్ మోమోస్ అయితే ఏవి అవైలబుల్గా లేవన్నమాట. సో అంతా వెజ్జే. अब किधर चलेगा? सजला वाटरफॉल हाँ ठीक है. వాటర్ ఫాల్కి వెళ్ళే రూట్ అయితే భలే గమ్మత్తుగా ఉంది. ఇరుక్కుపోయాం. మళ్ళీ డ్రైవర్లు అయితే ఇక్కడ కొంచెం తోలడం కష్టమే. ఎక్స్పర్ట్లు కాబట్టి ఇళ్ళ మధ్యలోంచి దూసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. చాలా రిస్క్తో కూడిన ప్లేస్ అన్నమాట ఇది. మేము రిస్కస్ కాబట్టి మేమందరం కలిసి ఇక్కడ చూడడానికి అయితే వెళ్తున్నాం. మా రిస్కస్ వీళ్ళంతా
ఇవన్నీ యాపిల్ చెట్లు అనమాట. సీజన్ కాకపోవడంతో మొత్తం ఎండిపోయి ఉన్నాయి. సీజన్ అయితే మాత్రం చెట్టు ఆకులు కనపడకుండా ఫుల్ యాపిల్తో నిండిపోయి ఉంటాయి. ఇప్పుడైతే మనం వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం. చూడండి చెట్లు ఎలా ఉన్నాయి అసలు. దగ్గరకు వచ్చామని అనిపిస్తుంది. కొంచెం వాతావరణం కూడా అలాగే ఉంది. ఇక్కడ ప్రస్తుతానికి షాపులు అయితే అన్ని క్లోజ్లో ఉన్నాయన్నమాట. చూద్దాం మనం ఎక్కడికైతే వస్తున్నాం. లొకేషన్ అయితే సూపర్ ఉందన్నమాట ప్రతి దగ్గర. వాటర్ ఫాల్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ కింద నుంచి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళాలంట. ఇక్కడ లొకేషన్ చూడండి ఎలా ఉందో. వాటర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం ఇప్పుడే. ఇక్కడ స్టార్టింగ్ ఇదే అనుకుంటా. అందరూ ఫోటోలు దిగుతూ ఉన్నారు. ఒకసారి చూడండి. వీడియోలో కనపడుతుందా? పొగలు వస్తున్నాయి. ఇక్కడైతే భలే చల్లగా ఉంది. ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి. వాటర్ ఫ్లో చూడండి ఎలా ఉందో. ఇక్కడ చలి వల్ల ఇక్కడ మంట అయితే వేయించుకున్నాం మేము. ఈమె షాప్ అనమాట. ఈ షాప్లో ఏమైనా కొనుక్కుంటే ఇక్కడ మనకి మంట వేసి కూర్చొని పెడుతుంది. How much Maggie? వెనకాలేమో నీళ్ళు, వెనకైతే వాటర్ ఫ్లో ఉంది. ముందైతే మంట. యాక్చువల్గా మనం వాటర్ ఫాల్స్ అది ఒకటి, నూడిల్స్ ఒకటి, మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్. కానీ మనాలిలో ఎక్కడైనా కానీ మ్యాగీ అంటే ఫేమస్ అనుకుంటా. చాలా అంటే చాలా బాగుంది మ్యాగీ, బాగుంది. ఇక్కడ టీ కూడా అయితే తాగేస్తున్నాం. చల్లగా వాటర్ ఫాల్స్లో టీ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట మేము. ఏం లేదండి నాకు అట్లయిన వాటర్ ఫాల్స్ అయితే ఇక్కడ ఉంది. పైన నుంచి వస్తూ ఉన్నాయి వాటర్. ఇంతటితో మన కుల్లు మనాలి సీయింగ్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ బ్యాక్ టు మనాలి వచ్చేస్తున్నాం. ఎందుకంటే మనాలి బస్ స్టాండ్ టు ఢిల్లీ అయితే
మన ట్రావెల్ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ బస్ బుక్ చేశారు మనకి. సో ఇంకా ఢిల్లీకి వెళ్ళిపోవడానికి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం అనమాట. సో మనాలిలో పానీపూరి ఎలా ఉంటుందో టేస్ట్ చేయడానికి వచ్చాను. సూపర్ ఉంది. యూట్యూబర్ మార్నింగ్ మేము వెళ్ళిన తోటలో ఉన్నాయి కదా జపానీ ఫ్రూట్స్, అవే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తా ఉన్నారు ఢిల్లీకి. మరి అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తాయో ఏమో. ఇవి ఒక బాక్స్ లో 8 kgs ఉంటాయంట. అండ్ ఒక బాక్స్ కాస్ట్ 1500 రూపీస్. చాలా కాస్ట్లీగా ఉన్నాయి. మొత్తానికి ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చేసి అలా రెస్ట్ రూమ్ కి వచ్చాను. ఇక్కడ వాష్రూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా టెక్నాలజీ వాడుతున్నారు అనమాట. ఇక్కడ లైట్లను బట్టి బాత్రూమ్ లో ఎవరు ఉన్నారో లేదో తెలుస్తుంది. అండ్ డ్రైయర్ కూడా ఇన్సర్ట్ చేస్తున్నారు అనమాట కనపడకుండా. ఇష్యూస్ కూడా అంతే సేమ్. నాకు ఎందుకో ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు బాత్రూమ్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేయాలనిపిస్తా ఉంటది. సో అందుకే ఫస్ట్ టైం అయితే ఇలా వాకింగ్ ఎక్సలేటర్ అయితే ఎక్కాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే లాస్ట్ డిసెంబర్లో ఇండిగో ఫ్లైట్స్ అన్ని ఆపేశారు కదా. సో ఆ రోజే స్టార్ట్ అయిందనమాట. మేము రిటర్న్ అవుతా ఉన్నాం ఇంటికి. ఇండిగో ఫ్లైట్స్ అన్ని అప్పుడే ఆగిపోతా ఉన్నాయి. మా అదృష్టం ఎలా ఉందంటే మేము వెళ్ళేటప్పుడు ఇండిగో ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. మళ్ళీ వచ్చేటప్పుడు సేమ్ ఫ్లైట్ ఎందుకని ఇంకో ఎయిర్లైన్స్ ట్రై చేద్దామని స్పైస్ సెట్ చేసుకున్నాం అనమాట. అలా కలిసి వచ్చింది. ఆ రోజు ఇండిగో ఫ్లైట్స్ అన్ని అయిపోయాం. మేమైతే సేఫ్గా ఇంటికి రిటర్న్ అయిపోయాం. నేను ఎక్కబోయే ఫ్లైట్ అయితే ఇదే, స్పైస్ జెట్. మామూలుగా అయితే ఆ విండో సీట్ మాది. సో ఇంకా ఆవిడ మాకన్నా ముందే వచ్చేసి కూర్చొని ఆ విండో సీట్ కావాలనింది. మామూలుగా అమ్మాయిలతో మాట్లాడటం ఎక్కువ అనుకుంటే ఇంకా రిక్వెస్టింగ్ అడిగితే మనం ఇంకా కాదనలేం. సో అలా ఇచ్చేసి మేము దూరం నుంచి వీడియో అయితే తీసుకుంటా ఉన్నాం అనమాట. ఇంకా చెన్నైలో ల్యాండ్ అవ్వడం ఫుల్ వర్షం అనమాట. ఒక బస్సు అయితే సరిపోలేదు. సో రెండో బస్సు కోసం అయితే మేము ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం. మా అన్నయ్య నడుచుకుంటూ వస్తాను, నేనేమో ఎక్సలేటర్ మీద పోతా ఉన్నాను. ఇంకా అలా మా బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకొని మెట్రో ఎక్కేసాం. మెట్రో దిగాక చెన్నైలో ట్రైన్ ఎక్కి ఇంటికి అయితే వచ్చేసాం అనమాట ఫైనల్లీ. ఇంతటితో మా ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇట్లు ప్రేమతో మీ సూర్య.